రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ రేవంత్ సర్కార్ కేబినెట్ ఆమోదం తెలపడంపై కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రధాని చౌరస్తాలో బీసీసీఎల్ నాయకులు గట్ల రమేష్ ఆధ్వర్యంలో స్వీట్లు పంచి రేవంత్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు దేశంలో ఎక్కడా లేని విధంగా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించడం ఎంతో అభినందనీయమన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని చేతలతోనే ప్రతిపక్షాలకు సమాధానం చెబుతుందని రమేష్ తెలిపారు. బీసీలు ఆర్థికంగా, రాజకీయంగా, పాలనా రంగాల్లో అభివృద్ధి సాధించినప్పుడే దేశ సమగ్ర అభివృద్ధి సాధ్యమని వారు తెలిపారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కలలు కన్నటువంటి బలహీన వర్గాలకు సంబంధించిన భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ ఫలాలు, విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో వారు ఉండాలంటే రాజ్యాధికారంలో వారు ఉన్నప్పుడే అది సాధ్యమవుతుందని చెప్పి భారత్ జోడో యాత్ర ద్వారా మరి ఏదైతే రాహుల్ గాంధీ గారు భారతదేశ వ్యాప్తంగా తిరుగుతున్నటువంటి సందర్భంలో దేశానికి స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా బలహీన వర్గాలు ఇంకా అణగారిన వర్గాలుగానే ఉన్నాయని చెప్పి భావించి ఏదైతే ఎన్నికల సమయంలో మాట ఇచ్చిన దాని ప్రకారం బహుజనులకు సంబంధించి మరీ ముఖ్యంగా బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్ ఇవ్వాలని ఇచ్చినటువంటి మాటను కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మడమ దిప్పదు, వెనక్కి తిరిగి చూడదు, ఎంత దూరమైనా పోతామని చెప్పి ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకునే విధంగా రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారు కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు భారత్ జోడో యాత్ర నిర్వహించిన క్రమంలో తప్పనిసరిగా రాబోయే రోజులలో పార్లమెంట్ లో గానీ, బ్యూరోక్రసీలో గానీ, సెక్రటరియట్ లో గానీ, ప్రతి ఉద్యోగ అవకాశాల్లో గానీ, ప్రతి స్థలంలో విషయాన్ని శాసనాలను చేసే ప్రతి వ్యక్తులలో కూడా జనాభా దామాషా పద్ధతిలో బీసీలకు అవకాశాలు కల్పిస్తామని, పార్లమెంట్నే కాదు ఉద్యోగ అవకాశాలలో ప్రతి రంగాలలో కూడా బీసీలకు అవకాశం ఇస్తామని ప్రకటించడం జరిగింది. దాంట్లో భాగంగా రేవంత్ రెడ్డి సర్కారు వచ్చిన వెంటనే జనాభా లెక్కలు చేపట్టి బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వడానికి ముందుకొచ్చింది. అదేవిధంగా అసెంబ్లీలో తీర్మానం చేసి కూడా రాష్ట్రపతికి పంపించడం జరిగింది. గత 3 నెలలుగా అది అక్కడ రాష్ట్రపతి వద్ద పెండింగ్ ఉండడం